ఇది ఓకే రైట్ ఇంకా ఎరుకో ఆడుకో. తమిళ్ వారు తెలుగు వారు ఇద్దరు కలిసి చేసిన సంక్రాంతి పండుగ. మళ్ళీ ఒకసారి అందరికి బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ డెకరేషన్ చూడడానికి భలే ఉంది కదా, అచ్చం మా స్కూల్లో డెకరేట్ చేసినట్టు చేశారు. ఇప్పుడు పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేసుకుంటున్నారు కానీ ఇంతకు ముందు రోజుల్లో పెళ్లిళ్ళకి డెకరేషన్ ఇలాగే చేసేవారు కదా. డెకరేషన్ చూడంగానే పాత రోజులు గుర్తొచ్చేస్తాయి. వెల్కమ్ చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఇక సంక్రాంతి అంటే ముగ్గులు. వీటిని చూస్తుంటే వాకిట్లో వేసుకునే ముగ్గుల్లా లేవు, నేచర్ తో ఆటలాడితే ముందొచ్చే ముప్పుల్లా ఉన్నాయి. సో ఈ ముగ్గుల సారాంశం ఏంటంటే సేవ్ నేచర్, సేవ్ వాటర్. చెట్లని కాపాడండి, అవి మనల్ని కాపాడుతాయి. ఇదైతే చాలా క్రియేటివిటీగా చేశారు. ఒక సైడ్ చెట్లుంటే ఎలా ఉందో, ఇంకోసారి చెట్లు లేకపోతే ఎలా ఉందో. మొత్తానికి ఈ ముగ్గుల్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. కూరగాయల్ని కూరకే కాదు వాడేది, కూరగాయలతో కూడా మనం అందమైన బొమ్మల్ని కూడా చేయొచ్చు. ఈ అరటి పండుని ఆక్టోబస్ చేసేసారు. కొన్ని బొమ్మలు అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి, ఇంకొన్ని బొమ్మలు అయితే వెజిటేబుల్స్ తో ఎలా చేశారు అనిపించేసింది. ఇదైతే రథం చూడడానికి భలే ఉంది కదా. వైట్ పీకాక్ భలే కలర్ఫుల్ గా చేశారు. కాకరకాయతో ముసలి, నల్ల ద్రాక్షతో ముళ్ళపంది. ఇవి తిట్లు అనుకునేరు, ఇవి తిట్లు కాదండి, పిల్లలు వెజిటేబుల్స్ తో చేసిన ఆర్ట్ అన్నమాట. కూరగాయలతో ఏకంగా ఒక ఫ్యామిలీని సృష్టించారు ఇక్కడ. మా బుడ్డిగాడు ఇలాంటివి చూడడం ఫస్ట్ టైం కదా, సో చూసి భలే ఎంజాయ్ చేస్తున్నాడు. టమాటా క్యాబేజీతో మన వినాయక స్వామిని కూడా చేశారు. ముల్లంగితో మనిషిని, క్యారెట్ కుకుంబర్ తో ఏదో పక్షిని కూడా చేస్తున్నారు. అన్నిటికన్నా బంగాళాదుంపతో ఆవే చాలా క్రియేటివిటీగా అనిపించింది. క్యారెట్ తో టవర్ చేస్తున్నారు. బ్రోకలీతో చిన్న చిన్న చెట్లను చేసేసారు. ముల్లంగితో తెల్ల ఆవులు. కొన్ని అయితే చూడంగానే అర్థమైపోతున్నాయి, ఇంకొన్ని అయితే కనుక్కోవడానికి మన తెలివినంతా ఉపయోగించాల్సి వస్తుంది. మేము అర్థం చేసుకునిందే కాకుండా మా బుడ్డగాడు అడిగిన వాటిని కూడా మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కుండలాగా దోసకాయని పెట్టేశారు, పాలు నొచ్చి కాలీఫ్లవర్ ని పెట్టేశారు. అన్నిటికన్నా ఈ ముళ్ళపంది, ముసలి, తాబేళ్లు, ఈ క్రాఫ్ట్ అయితే చాలా బాగుంది. మా బుడ్డిగాడు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పలేక ఆ బాధ్యత వీళ్ళకైతే అప్పగించేశాము. ఈ క్రాఫ్ట్ అయితే చాలా బాగుంది. చూడ్డానికి అన్ని బొమ్మలు కత్తి పట్టుకొని ఉన్నాయి. అచ్చం ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. ఆవు దూడని ఒరిజినల్ గా తేలేకపోయినా ఇలా క్రాఫ్ట్ చేసి పెట్టున్నారు ఇక్కడ. ఈ పాటకి ఇంత క్రేజ్ ఉంటది అనుకోలేదు. ఇంతలో ఎండలో కూడా ఎవ్వరూ తగ్గట్లేదు, ముసుగులేసుకొని మరి ఆ పాటని ఆస్వాదిస్తున్నారు. నాకు తెలిసి అబుదాబిలో ఉండే తమిళ, తెలుగు వారందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ కింద సాప లాంటిది ఒకటి పరిచేసుకొని మరి చూస్తున్నారు. డాన్స్ అయితే అదరగొడుతున్నారు. తల మీద అవి ఉన్నా సరే ఎంత బాగా వేస్తున్నారో. ఇక్కడ మెడికల్ సెంటర్ కూడా ఉంది. There is no Tamil, Telugu, Kannada, Malayalam. We all are one Indian. Love you all. There is no language for the cultural. Whatever, dance, singing, everything. Only one language, that is Indian language. I love you all. Please encourage them. తెలుగు వారి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఎండకి చీరలు మెరిసిపోతున్నాయి. మనోళ్ళు మిక్స్డ్ పాటలతో దంచు కొడుతున్నారు. స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోతుంది మనోళ్ళ డాన్సులకి. ఈ పాట వచ్చి సంవత్సరమైన ఈ పాటకి ఏం క్రేజ్ అయితే తగ్గలేదు. అబుదాబిలో సంక్రాంతి ఈవెంట్ జరిగితే చాలు ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ ఈవెంట్ లో. మన తెలుగు అక్కోళ్ళకి వెంకటేష్ గారు పూడినట్టున్నారు. ఒక్కొక్కరు స్టెప్పుల్ని ఎరగదీస్తున్నారు. నెత్తి మీద గుడ్డేసుకొని మరీ చూస్తున్నారు మనోళ్ళ పర్ఫార్మెన్స్ ని. ఇక డాన్స్ అన్నీ అయిపోయినాక వరుసగా వాళ్ళు నిలబడ్డారు ఒకరి తర్వాత ఒకరు. త్వరగా ఫోటోలు వీడియోలు తీసేసుకోవాలా. ఇక యంగ్స్టర్స్ మన తెలుగు పిల్లకాయలు అయితే దిగేశారు. అబ్బా వీళ్ళ జల్లు ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగో ఇక్కడ మన వీరనారులు వచ్చేసారు. డాన్స్ చేస్తున్నారో ఫైటింగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. భలే ఉన్నారు ఒక్కొక్కరు బుట్ట బొమ్మల్లాగా. అబ్బా అచ్చం లేడి పిల్లలాగా గెంతుతున్నారు అటు ఇటు. ఈ బుడ్డదైతే ఈ డాన్స్ లో లీనమైపోయింది. వీళ్ళు చేసే డాన్స్ కి అసలు ఒక్కరి కాళ్ళు కూడా కామ్గా ఉండట్లేదు. ఒక సైడ్ ఏమో ట్రెడిషనల్, ఇంకో సైడ్ ఏమో వెస్టర్న్. వాళ్ళు వీళ్ళు అని కాదు, పెద్ద చిన్న అని కాదు, ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్సెస్ ని ఎరగదీస్తున్నారు. కూర్చున్నోళ్ళు కూడా మంచిగా దొరవేస్తున్నారు. మా బుడ్డిగాడు ఎప్పుడో ఈవెంట్ ముందర నిద్రపోయాడు. ఇక చివరికి వచ్చినాక లేసాడు. ఈ ఈవెంట్ లో చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి. స్నాక్స్, రైస్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఈ షాప్ నేమ్ వచ్చి నేటివ్ ప్యూర్.
fresh flowers, puja items, Indian vegetables, fruits, and all kinds of Indian food stuff and plants. Please do visit and try all the products. It's too good. మమ్మల్ని ఇంకో స్టాల్ కూడా బాగా ఆకట్టుకునింది. అది గోల్డ్ స్టాల్. దీని నేమ్ వచ్చి విన్స్ మేరా జ్యువెలరీస్. Program. Then we saw a stall, Vince Mera Jewels. Please do try here once and check all the collection. Bye bye. ఇక్కడ లక్కీ డిప్ కూడా ఉందంట. ఇంకా చాలా వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి. కలెక్షన్స్ తో పాటు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ స్టోర్ గురించి డీటెయిల్ గా నేను ఒక షార్ట్ అయితే పెట్టున్నాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అందులో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చున్నాను. దీన్ని చూస్తుంటే మా స్కూల్ గుర్తొచ్చేసింది. సేమ్ ఇండిపెండెన్స్ డే కి ఇట్లా డెకరేట్ చేసేవాళ్ళు. ఇదైతే చాలా పెద్ద పార్క్. ఒక సైడ్ అంతా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకో సైడ్ ఇలా వదిలేస్తున్నారు. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అలా ఇటు సైడ్ కి అయితే వచ్చేసాం మేము అందరము. ఈవెంట్ అయితే జోరుగా జరుగుతా ఉంది. మా బుడ్డిగాడికి ఎవరో బుడ్డోళ్ళు దొరికినారు. శాంతంగా ఆడుకుంటున్నాడు వెళ్ళి వాళ్ళతో. వావ్ చూపి. వావ్ ఓకే రైట్. ఇంకా ఎరుకో ఆడుకో. ఎన్నున్నాయి? బోల్డ్ అన్ని ఉన్నాయా? ముక్కు నీ చేతిలో ఎన్ని ఉన్నాయి చూడు. చూపి. కొన్ని ఉన్నాయా? ఫుడ్ వచ్చి 15 AED. ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది. అండ్ 15 AEDకి ఇన్ని ఐటమ్స్ పెడుతున్నారంటే చాలా గ్రేట్. పొద్దున పొంగల్ దబ్బర అనుకుంటాను, ఫుల్గా మాడిపోయింది. దీన్ని ఎద్దుల బండే అంటారు అనుకుంటాను, నాకు కరెక్ట్ గా తెలీదు. పొంగలి వండుతున్నట్టు భలే డెకరేషన్ చేశారు ఇక్కడ. చాటల్లో ధాన్యాలు కూరగాయలు భలే పెట్టారు ఇక్కడ. ఇలాంటి చాట్లు చాలా రోజులైంది చూసి, కానీ ఇవి ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి చాట్లు వాడుకోవడానికన్నా డెకరేషన్ పీస్ లాగా ఎక్కువ వాడేస్తున్నారు. ఇలాంటి వాటిని పూరీలని భలే సెట్ చేశారు ఇక్కడ. ఆడవాళ్ళకి మంచి మంచి గేమ్స్ పెట్టారు గాజులతో. మన సైడ్ సంక్రాంతికి ఉట్టి కొట్టారు కదా, మేబీ వీళ్ళ సైడ్ ఉట్టి కొట్టేటట్టున్నారు. ఉట్టినైతే భలే సెట్ చేశారు. పైన క్రౌడ్ పెరిగిపోతుంది కానీ అస్సలు తగ్గట్లేదు. మా బుడ్డోడు మంచిగా నిద్రపోయి లేసాడు. వీడిని పట్టుకోవడం భలే కష్టమైపోతుంది. అటు ఇటు భలే తిరిగేస్తున్నాడు. మనోడికి హడావిడిగా ఉంటే భలే ఇష్టం అనమాట. అప్పుడే కదా మనోడు ఎంత అల్లరి చేసినా మనం పట్టించుకోము. ఒక చేత్తో ఫోను, ఇంకో చేత్తో దాన్ని స్క్రోల్ చేస్తున్నాడు. ఆయనకి స్పైడర్ మ్యాన్ షూస్ కావాలంట. ఫోన్ లో వచ్చిందని చెప్పేసి నాకు కూడా తీసి అమ్మా అని అడుగుతున్నాడు. ఏం చేద్దాం, పిల్లలు మరీ ఫాస్ట్ అయిపోయినారు. అబుదాబిలో ఈవెంట్స్ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి, అందరం కలిసిమెలిసి ఎలా జరుపుకుంటాము, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నా ఛానల్లో బోల్డ్ అని వస్తుంటాయి. సో డోంట్ ఫర్గెట్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.